తిరుమల లడ్డుపై ముదురుతున్న వివాదం. స్వామివారి నివేదనకు వాడే కిలో నెయ్యి ధర 1600. స్వయంగా ఒప్పుకున్న టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి. లడ్డు ప్రసాదానికి వినియోగించే కిలో నెయ్యి 320 రూపాయలు మాత్రమే. కల్తీ చేయకుండా ఇంత తక్కువ ధరకు నెయ్యి ఎలా వచ్చింది? భక్తుల అనుమానాలు. నాటి పాలక మండలిపై ఫైర్. విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇది తిరుమల లడ్డులో అక్రమం జరిగినా, అవినీతి జరిగినా, కల్తీ జరిగినా దాన్ని ముందు అధికారులు విచారణ చేపట్టండి. దీన్ని సెన్సిటివ్ చేయకండి. భక్తిని ఎప్పుడు రాజకీయంలో చేర్చి ఇటు భక్తిని రాజకీయాన్ని రెండింటిని మిళితం చేయడం వల్ల మొత్తం రాజకీయం దెబ్బతింటుంది. ఇది నిన్న జగన్ మీద మోపబోయిండు, ఆఖరికి రివర్స్ అయింది, చంద్రబాబు మీదకే వచ్చింది. ఎంత దుర్మార్గుని చంద్రబాబు నాయుడు నువ్వు! ఆఖరికి తిరుమల లడ్డును కూడా రాజకీయం చేసి నీ 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 పైశాచికత్వాన్ని ప్రదర్శించాలని చూస్తున్నావా అని మొత్తం నిన్న దుమ్మెత్తిపోసింది అందరూ. ఆ దుమ్మెత్తిపోసేసరికి కొంచెం సలపడ్డాడు. ఇదేంటంటే లడ్డును కూడా జగన్కే అంటేయాలని చూసిండు. సిగ్గుపోయింది, నిన్న దొరికింది. అసలు జంతువుల కొవ్వు నుండి నెయ్యి వస్తుందా ఎక్కడన్నా? జంతువుల కొవ్వు నుండి నెయ్యి వస్తుందంటే జంతువులు ఒక్కటైనా బతికేదేనా? పాల నుండి నెయ్యిని తీస్తారని తెలుసు, జంతువుల కొవ్వు నుండి నెయ్యిని ఎట్లా తీస్తారు ఏమో మరి, అది చంద్రబాబు నాయుడికే తెలియాలి. పంది కొవ్వు నుండి తీసినలాట, ఆవు కొవ్వు నుండి తీసినలాట, ఏదేదో చెప్తాను ఆయన ఇక. కాబట్టి జంతువుల కొవ్వు నుండి నెయ్యి రాదనేది అందరికీ తెలుసు. మనకు పాల నుండి నెయ్యిని తయారు చేస్తారని తెలుసు మనకు. మరి గంతటి మీద ఉన్నాడు ఆడ చంద్రబాబు నాయుడు. ఏంటంటే ఎట్లా చేసి ఇప్పుడు జగన్ మీద కక్ష తీర్చుకోవాలి అని ఒక ఆలోచనతోటి ఉన్నాడు.